ప్రియులరా, అంశంలోనికి వెళుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి, ఆత్మీయ మేలు పొందండి. అంశము రక్షణ అనగా ఏమిటి? రక్షణ అనగా ఏమిటి? దానిని కొనసాగించుట ఎట్లు? ఈ అంశము మీద వాక్యాన్ని విందాం. ప్రియులరా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని వ్రాయబడింది. చాలమ్మా వినండి ప్రియులరా. ఎజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును అని వ్రాయబడింది. రక్షించుకొనును అనే పదం దగ్గర 1 అనే అంకె వేసి మూల భాషలో దాని అర్థం రాశాడు. గమనించండి. బ్రతుకును. రక్షింపబడటం అనంటే బ్రతకడము. వాక్యం జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. రక్షణ అనగా ఏమిటి అనంటే బ్రతకడము అనే అర్థము బైబిల్ మనకు తెలియచేస్తుంది. అంటే మనం ఇప్పుడు బ్రతికి ఉండడం లేదా? మనం ఇప్పుడు బ్రతికి ఉండడం లేదా? ఒకసారి ప్రకటన గ్రంథాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏవనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రియులరా, లోకంలో ప్రతి ఒక్కడు జీవిస్తున్నాడు, కానీ మృతుడయ్యాడు. ఎలా? పాపము ఒకని వలన పాపము లోకంలోనికి ప్రవేశించినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది అని రోమీలకు రాసిన పత్రికలో భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ వచనం కూడా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చాలన్న చూశారు కదా ప్రియులరా. జీవించుచున్నావన్న పేరు మాత్రం మనకున్నది, కానీ మనమంతా మృతులమే. మృతులమైనటువంటి మనము బ్రతకడం, మృతులమైనటువంటి మనము బ్రతికింపబడడం. ఎలా బ్రతికింపబడ్డాము? మృతులమైనటువంటి మనము బ్రతికింపబడటము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. రెండవ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించెను అన్నటువంటి పదానికి మరొక మాట రక్షించెను. రక్షణ అనేటటువంటి పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం బ్రతికింపబడటము. బ్రతికింపబడటము
పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనము బ్రతికింపబడాలి. బ్రతికింపబడాలి అంటే రక్షింపబడాలి. రక్షింపబడటము ఎలా? ఇప్పుడు రక్షణ అనగా ఏమి అన్నటువంటి మాటకు అర్థం తెలుసుకున్నాం. ఈ రక్షణను కొనసాగించుటలో ఒక మాట చదువుకొని ముందుకెళదాం. ఎలా రక్షించబడతాము? చచ్చాము అని వాక్యం అంటుంది. చచ్చినటువంటి మనం బ్రతకాలి అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని వాక్యం అంటుంది. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వాడు రక్షింపబడుతున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. చాలన్న వినండి ప్రియులరా, యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షింపబడుతున్నాడు. బాప్తిసం తీసుకున్నటువంటి వాడు రక్షింపబడుతున్నాడు అని అంటే రక్షణ లేదు. రక్షణ లేదు అని అంటే జీవించుతున్నావన్న మాట మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడవేను వాక్యము అందరిలో నెరవేరుతుంది. కనుక బాప్తిసం తీసుకోవటమే రక్షింపబడటం. రక్షింపబడటం అంటే బ్రతకడం. చచ్చిన మనము బ్రతికింపబడుతున్నాం, క్రీస్తులో ఆత్మీయంగా బ్రతికింపబడుతున్నాం. ఇప్పుడు ఒక మాటను ఆలోచన చేద్దాం. దానిని కొనసాగించుట ఎట్లు? నేటి క్రైస్తవ సమాజంలో ఈ వాక్యాన్ని విని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్న మాటను విన్నటువంటి వాళ్ళందరూ బాప్తిసం తీసుకుంటున్నారు. బాప్తిసం తీసుకుంటున్నారు అంటే రక్షింపబడుతున్నారు. రక్షింపబడుతున్నారు అంటే బ్రతుకుతున్నారు. క్రీస్తులో బ్రతికింపబడుతున్నారు. క్రీస్తులో బ్రతికింపబడినటువంటి వీళ్ళు ఇంతటితోటే ఇప్పుడు బ్రతికారు, బ్రతికింపబడ్డారు. చచ్చాడు అన్నటువంటి వ్యక్తి తిరిగి బ్రతికాడు. బ్రతికిన తర్వాత సపోజ్ నేను మీకు తెలియచేస్తాను, నేను అనారోగ్యంతో కోమాలోనికి వెళ్ళిపోయాను అనుకోండి. డాక్టర్లు వైద్యం చేసి నాకు మళ్ళీ ఆరోగ్యం వచ్చేటట్లుగా చేశారు. వైద్యము సఫలమైంది, ఆరోగ్యం వచ్చేసింది, నేను బ్రతికాను. డాక్టర్లు నన్ను బ్రతికించారు కదా అని చెప్పేసి హాయిగా ఇంటికాడ కూర్చొని అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఊరికే కూర్చున్నాను అనుకోండి. నన్ను వాళ్ళు బ్రతికించారు, వాళ్ళు నన్ను బ్రతికించారు, వాళ్ళు నన్ను బ్రతికించారు అని ఊరికే కూర్చుంటే బ్రతుకుతానా చస్తానా? ఏమన్నా? క్రైస్తవ సమాజం ఇదే చేస్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునంటే బాప్తిసం తీసుకుంటే చాలు అని మునిగి తేలి ఇక చాలు నేను రక్షింపబడినాను అని చెప్పి సంకలెగరేస్తూ సమాజంలో బ్రతుకుతూ ఉంటూ ఉన్నారు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా రక్షణను కొనసాగించటానికి దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పాడు. అది కాపాడుకుంటే, నేను బ్రతికాను హాస్పిటల్లో ఉండి, బ్రతికిన నేను చేయాల్సినటువంటి పని ఏంటి? అన్నం తినాలి, నీళ్లు తాగాలి. శరీరము జీవం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా అన్నం తినాలి, నీళ్లు తాగాలి. అదే ఆత్మీయ జీవితానికి మీరు అన్వయించుకోండి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకేం పని లేదులే అని చెప్పేసి మన పనిపాటల్లో లోక సంబంధమైనటువంటి ఆటపాటల్లో మునిగి తేలుతూ హాయిగా జీవిస్తూ ఉన్నామే అనుకోండి, రక్షణ ఉన్నట్టా పోయినట్టా? నేను హాస్పిటల్లో నుంచి బ్రతికాను, వచ్చి ఇంటికి వచ్చాను, కూర్చున్నా, బ్రతికున్నా. దినదినము అన్నం నీళ్లు తినకుండా తాగకుండా మంచం మీద కూర్చున్నాను అనుకో, ఏంట్రా అట్టయితున్నావు, ఏంట్రా అట్టయితున్నావు అని చూసిన వాళ్ళందరూ అంటూ ఉంటారు. కొన్నాళ్ళు మంచం మీద కూర్చుంటా, ఒక 2 రోజుల తర్వాత మంచం మీద పడుకుంటా.
పడుకున్నటువంటి వాళ్ళు ఏంటబ్బా హాస్పిటల్ నుంచి బాగొచ్చాడు, సచ్చినాడు అనుకుంటే బ్రతికాడు, సచ్చినాడు అనుకుంటే బతికాడు అని అందరూ అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటి? నేను అన్నం తినడం లేదు, నీళ్ళు తాగడం లేదు. మంచంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు. అయ్యో పాపం సచ్చాడు అనుకుంటే బతికాడు, మళ్ళీ ఏమబ్బా మంచం పట్టుకున్నాడు, మంచంలో అన్నాడు, మాట కూడా సరిగా రాకుంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇలా 1-2-3 రోజులు జరిగాయి అనుకోండి, ఇక కళ్ళు మూసుకుంటాను చిన్న ఊపిరి ఆడుతుంటుంది, పలకడం లేదు. మొన్నటి వరకు కొంచెం పలకతుండే కానీ ఇప్పుడు మాటలు లేవు. 1-2 రోజులు జరిగిపోయాయి, ఇక ఊపిరి ఆడడం కూడా తక్కువైపోతుంది. చివరికి చెయ్యి పెట్టు, స్టెథోస్కోప్ పెట్టు, టెస్ట్ చేయాలి ఉన్నాడా పోయాడా అని. చిన్నగా నాడి కొట్టుకుంటుంది అనుకోండి, ఉండాలి అని సావు కోసం అందరు ఎదురు చూస్తారు. ఇక ఆ నాడి బంద్ అయిపోయిందనుకో, సచ్చాడు తీసుకుపోయి పాతి పెట్టడమే. క్రైస్తవ సమాజం ఇది గ్రహించకుంటుంది. నేను బాప్తిసం తీసుకుంటే చాలు అన్నటువంటి పద్ధతిలోనే ఉంటుంది, కానీ బ్రతికిన తర్వాత దాన్ని కొనసాగించుకోవాలనేటువంటి ఆలోచన చేయటం లేదు క్రైస్తవ్యం. దానిని కొనసాగించుట ఎట్లో కొన్ని వాక్యాలు దేవుడు మనకు తెలియచేశాడు, చూద్దాం. మొదట రక్షింపబడ్డాం కదా, రక్షింపబడినటువంటి మనము దానిని కొనసాగించుకుంట ఎట్లో ఆలోచన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఒకటేమో బాగా గమనించండి, రక్షణలో మొదటి మాట ఏంటి అంటే నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఇక రెండవ మాట, నమ్మటంతో పాటు విశ్వాసం ఉంచాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మృతుల్లో నుండి లేపి ఉన్నాడన్నటువంటి విశ్వాసము కొనసాగించాలి. నమ్మి విశ్వసించిన వాడు రక్షింపబడును. విశ్వాసము, మొదట నమ్మడం, రెండవది విశ్వాసము. ఇప్పుడు 3వ మాటను చూద్దాం. అదే అధ్యాయము 12వ వచనం చూద్దాం. 13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఒకటేమో నమ్మాలి. రక్షింపబడాలి అని అంటే, నువ్వు బ్రతకాలి అని అంటే నమ్మాలి. 2 విశ్వసించాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మృతుల్లో నుండి లేపాడని విశ్వసించాలి. ఇంకా మూడవ పని, ప్రభునామమున ప్రార్థన చేయటం మానకూడదు. 3వ పని, ప్రభునామమున ప్రార్థన చేయాలి. అనగా నమ్మాలి, విశ్వసించాలి, తర్వాత ప్రార్థనలో గడపాలి. ఇక 4వ మాటను చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చాలన్నా ప్రియులారా, గమనించండి. ఒకటి, నీ అపరాధముల చేత, నీ దోషముల చేత, నీ పాపముల చేత నువ్వు చచ్చి ఉండగా దేవుడు క్రీస్తు ద్వారా నిన్ను బ్రతికించాడు, అంటే రక్షించాడు.
ఇలా రక్షించటానికి, దేవుడు నిన్ను రక్షించటానికి నువ్వు చేసిన మొదటి పని ఏమిటి అని అంటే, మొదటి పని నమ్మడం. సువార్తను నమ్మావు. సువార్తను నమ్మటం వలన రక్షణలోనికి వచ్చావు. అంతటితోటే సరిపోదు. నమ్మిన తర్వాత విశ్వాస జీవితము కొనసాగించాలి. విశ్వాస జీవితానికి సంబంధించి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి ఒక్క మాటలో నేను మీకు తెలియచేస్తాను. ప్రియులారా, అబ్రహాముకు సంతానము లేని సమయము 75వ సంవత్సరంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీకు సంతానము కలగజేస్తాను, నీ సంతానము ఆకాశపు నక్షత్రముల వలెను ఇసుకరేణువుల వలెను విస్తరింపచేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. బాగా జాగ్రత్తగా గమనించండి. 75వ సంవత్సరం కాలంలో దేవుడు చెప్పినటువంటి మాట, నీ సంతానము నక్షత్రముల వలెను ఆకాశ నక్షత్రముల వలెను ఇసుకరేణువుల వలెను విస్తరింపచేస్తాను అన్నాడు. దేవుడు చెప్పాడు కదా, చేస్తాడు అని విశ్వసించాడు. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు సంతానం లేదు, దేవుడు నాకు ఇస్తానన్నాడు అని ఎదురు చూసిన సమయం మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, చాలా కఠినమైన మాట ఇది. ఏంటంటే, దేవుడు చెప్పి నీకు సంతానం కలగచేస్తానని చెప్పి కాలం గడిపిన సమయము దాదాపు 25 సంవత్సరాలు. ప్రియులారా, గమనించండి, 25 సంవత్సరాల వరకు సంతానం లేదు. మామూలుగా మనము 2 రోజులు 3 రోజులు ఇప్పుడు ప్రార్థన చేశాము, ఒకరికి ప్రార్థన చేశామనుకోండి, వెంటనే నేను ప్రార్థన చేశాను, స్వస్థత వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచననే కలిగి ఉంటాం. కానీ అబ్రహాము ఎదురు చూసిన సమయము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆయన మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని విశ్వసించాడే తప్ప ఏనాడు దేవుడు మాట తప్పడు అన్నటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. విశ్వాసం అంటే ఇది. నమ్మి రక్షింపబడినటువంటి నీవు విశ్వాసాన్ని ఇలా కొనసాగించుకోవాలి. జీవన ప్రయాణంలో విశ్వాసము సన్నగిల్లకూడదు. ఎప్పటికీ దేవుని మీద విశ్వాసము సన్నగిల్లకూడదు. ఇప్పుడు విశ్వాసం ఉన్నటువంటి ఈయన అనునిత్యము దేవునితోనే గడుపుతూ ఉన్నాడు. 24వ సంవత్సరము అంటే 75 ఒక 24 99వ ఏట దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, మీదటికి నీకు కుమారుడు కలుగును అని చెప్పాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. చెప్పినట్టే కుమారుడు కలిగాడు. అంటే ఎన్నాళ్ళు ఎదురు చూశాడు ఆయన? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత క్రైస్తవులమైన మనము రక్షణను కాపాడుకొనుట ఇట్టి నిరీక్షణ కావాలి. 2 రోజులు, 1 నెల, లేదా ఒక 3 నెలలు, లేదా ఒక 6 నెలలు కాదు. మనము ఈ లోకము ముగించే వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను పోగొట్టుకొనకుండా విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు ఇది కోరుకుంటున్నాడు. ఇలా విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ప్రార్థనలో గడపాలి. ప్రభువు నామమున ప్రార్థన చేయటం కూడా రక్షణలో ఒక భాగం. ఇప్పుడు చివరి మాట విన్నాం కదా, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతము వరకు అంటే నీ జీవితం ముగించేదాకా సహించాలి. ఇప్పుడు కుష్ఠరోగి అయినటువంటి లాజర్ను ఆలోచించండి. అంతము వరకు సహించాడు అతడు. కుష్ఠరోగం నయం కాలేదని ఏనాడు బాధపడలేదు. నాకు రోగాన్ని స్వస్థపరచలేదు అని దేవుణ్ణి ఏనాడు నిందించలేదు. అంతము వరకు సహించాడు. కాబట్టే
తన రక్షణను కాపాడుకున్నాడు. ఎప్పుడైతే ఆ లాజరు చనిపోయిన వెంటనే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడ్డాడు అని వాక్యం రాయబడింది. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, రక్షణ అనగా బ్రతికించబడటం, దానిని కొనసాగించుటలో 1 నమ్మకం కలిగి ఉండాలి, 2 విశ్వాసం కలిగి ఉండాలి, 3 ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, 4 అంతము వరకు సహించాలి. అప్పుడే రక్షణ. అలా కాకుండా నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను, నీ చేతులు ఎల్లెలకలేస్తే అలాగే ఉంటుంది. కనుక ప్రియులరా, రక్షణను కాపాడుకుందాం. అంతము మన జీవితం అంతమయ్యేంత వరకు కాపాడుకుందాం. సస్తే పరలోకాన్ని చేరదాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. తలలంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధ పాదాలకు, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కన్న తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రక్షణ అనగానేమి, దానిని కొనసాగించుకొనుట ఎట్లు అను అంశము మీద మాతో మాట్లాడితిరి. కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాటను మా హృదయంలో ఫలింపచేయండి తండ్రి. రక్షణను కాపాడుకొనుటలో నమ్మకత్వము కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, మా జీవితము అంతమయ్యేంత వరకు ఈ రక్షణను కాపాడుకొనున్నట్లుగా మమ్మల్ని బలపరచుమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి వినయముతో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా.